అర్థం లేని ఆరోపణలు, అర్థం లేని మాటలు, ఏదో మాట్లాడాలా, మేము ప్రతిపక్షము, దేశాన్ని ఉద్ధరించాలా, ఉద్ధరియమనే కదా అవకాశం ఇచ్చారు, అయిపోయింది, గమ్మున ఉండండి. ఇంకా అవకాశం వచ్చేవారికి ఎందుకు మాట్లాడతారు ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ? ఏం దానివల్ల ఉపయోగము? మీరు సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఎవడో బురద వేసేస్తాము, సమాజంలో ఎవడన్నా బాగా బతుకుతా ఉంటే వాని మీద బురద చల్లేస్తాము, వాడు దుడుచుకొని సావని, ఇంకంటే అది ఎంతవరకు కరెక్టు? కాబట్టి ఇవన్నీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేదు. మీరు ఎవరైనా సరే బ్రహ్మాండంగా రావచ్చు. ఈ పేపర్లన్నీ మీరు ఒకసారి మీరు చదవండి. ఎవరో తోక వ్యక్తిని పట్టుకోవాలంట, ఏం వీళ్ళబ్బా చుట్టాలా మిగిలిన వాళ్ళందరూ? తోక వ్యక్తి అంటే తోక వ్యక్తి ఎవరు? తోక వ్యక్తికి ఇప్పుడు సంబంధం లేని మన ల్యాండ్ ఉంటుంది, అసలు మనకు సంబంధం లేకుండా నా పేరుతో ల్యాండ్ ఉంటుంది, నేను లేకుండా నా కొడుకు పోయి రిజిస్ట్రేషన్ చేపిస్తాడు ఆ ల్యాండు. తోకనో ముండేమో లేకుంటే ఏదన్నా అవ్వచ్చులే, మనకు సంబంధం లేకుండా ఇంకొకరి పేరు రిజిస్ట్రేషన్ చేయించలేరు కదా. ఎవరికైతే అధికారం ఉంటుందో వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేపిస్తేనే రిజిస్టర్ అవుతుంది. సరే మీకు లేదు, గౌరవ కోర్టు మీద మీకు కోపం ఉంది, పోరాడండి. ఎవరు వద్దన్నారు? క్లియరెన్స్ ఇస్తే వాళ్ళు, ఇవ్వకపోతే వాళ్ళని కట్టమనే చెప్తాము. చారిటీకి మనకేం సంబంధం? డబ్బు కట్టద్దు మీరు, ఆ డబ్బు మేము కడతామని చెప్తామా? లేకుంటే లేదు మేము అధికార పార్టీలో ఉన్నాం మేము మాఫీ చేస్తామని చెప్తామా? చట్టం ఏదైనా సరే చట్టం పని చేసుకుంటా పోతుంది. మన పాత్ర ఏంది? మనం లీజుకు తీసుకున్నాం. లీజుకు తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనకి ఏదైనా సరే పూర్తి బాధ్యత మనది. గతంలో ఏం జరిగిందనేది చారిటీకి సంబంధించిన వాళ్ళు చూసుకుంటారు తప్ప మనకు సంబంధం లేని విషయం కదా. అది కూడా కోర్టు ఆర్డర్ వచ్చింది. కోర్టు ఆర్డర్ అనుగుణంగానే మన వీళ్ళు ప్లాన్ ఏదైతే ఉందో వీళ్ళు అప్లై చేసినారు, ఆ ప్లాన్ కూడా వచ్చింది. అన్ని కాపీలు ఇస్తాము అంతే తప్ప కబ్జాలు చేసేసినారు, మొత్తం తినేసినారు, సైడ్లన్నీ తినేసి ఏమన్నా ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేస్తాము, ఏదో జరిగిపోతుంది కడపలో. ఏం జరగలేదు. కడప చాలా ప్రశాంతంగా ఉంది, బ్రహ్మాండమైన ప్రశాంతంగా ఉంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. దానికి మేము హామీ ఇస్తున్నాం, మీరేం ఇబ్బంది లేదు. ఇప్పుడున్న నాయకత్వంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కడప నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, చాలా బాగుంది. మీరు ఈ అల్లర్లు చేసి లేనిపోని గొడవలు సృష్టించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే కడప ప్రశాంతమైన నగరం అని వాళ్ళు కూడా చెప్తే విన్నాను, నిన్నాడో చూసిన. ప్రశాంతమైన నగరమే కడప. ఎందుకంటే మీరు ఇట్లాంటి పనికిరాని పనులన్నీ చేయబట్టే కడపని ప్రశాంతత పోగొట్టే పరిస్థితులు తీసుకొస్తున్నారు. ప్రశాంతత పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుందాం బ్రహ్మాండంగా. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటున్నాము.